లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు షర్మిలతో ఆస్తుల వివాదం అనేది అతిపెద్ద చర్చ జరుగుతోంది. అంటే ఎన్నికల్లో గెలుపు ఓటములని పక్కన పెట్టి మరీ ఒక చర్చ జరుగుతోంది. అంటే ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే చెల్లెలికి ఆస్తి పంపకంలో అడ్డుపడుతున్న అన్న ఈ రాష్ట్రానికి ప్రజలకి ముందుకొచ్చి ఏం చేయగలుగుతాడనే ప్రశ్నకు పార్టీ నుంచి కానీ మీ నుంచి కానీ ఎలాంటి సమాధానం ఉంటుంది? నన్ను అడిగితే అసలు వ్యక్తిగతమైనటువంటి వివరాలు మాట్లాడటమే తప్పు కదా. అది వాళ్ళ ఇంటికి సంబంధించిన విషయం. అదేమైనా ప్రజల ఆస్తి లేకపోతే ప్రభుత్వ ఆస్తి? ఈ ప్రభుత్వ ఆస్తి ప్రజలకి ఏమైనా చేయట్లేదు, న్యాయం చేయట్లేదు అనడానికి. అది వాళ్ళ తండ్రి గారు సంపాదించిందో లేకపోతే అబ్బాయి కష్టపడి సంపాదించుకున్న ఆస్తి వ్యవహారాల్లో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశాన్ని తెర మీదకు తీసుకురావటమే ఇక్కడ వీళ్ళ ఫూలిష్నెస్. నిజం చెప్పాలండి, చంద్రబాబు నాయుడు గారు అతను పార్టీ చేస్తుంది. పోనీ ఈయన కుటుంబంలో నేను వాళ్ళ అత్తనే కదా, మరి నన్ను ఎందుకు అర్ధరాత్రి పూట ఎందుకు ఇంటి నుంచి పంపించారు? ఆ రోజు మాట్లాడారు మరి ఈయన. అదేంటి తప్పు కదా, ఎన్టీఆర్ గారి భార్య కదా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అర్ధరాత్రి ఎలా పంపిస్తారు? పోనీ నాకు రావాల్సిన ఆస్తులు ఏమైనా సరిగ్గా నాకు ఇచ్చారా? మరి దాని మీద ఏమైనా నిలబడ్డాడా ఈయన? ఎవరికి ఈయన న్యాయం చేశాడని చెప్పి ఈయన కుటుంబంలోనే అసలు సొంత మామతోనే ఆయనకు అన్ని పేచీలు ఉన్నప్పుడు, సొంత మామ ఉండేటువంటి పార్టీ డబ్బంతా లాక్కున్నప్పుడు ఈయనకు ఆ న్యాయం చెప్పే హక్కు ఈయనకు ఉంటుందా? జగన్ గారి గురించి ఆయన కుటుంబ తగువుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ పార్టీ వాళ్ళకు ఉందా అసలు? చెప్పండి. ముందు ఆయన కుటుంబంలో ఆయన మామకి ఏం చేశాడో చెప్పమనండి. అది అంత ద్రోహం చేసి ఆయన ఆస్తులు లాక్కున్నప్పుడు వీళ్ళెవరు మాట్లాడలేదే? మీకెందుకయ్యా అసలు? జగన్ గారి సొంత చెల్లెలు, ఆయనకు సంబంధించిన వ్యవహారం మీకెందుకు? దాన్ని కూడా తీసుకొచ్చి బయట అదో పెద్ద రాజకీయ అంశంలాగా మాట్లాడుతూ ఆ అమ్మాయిని ట్రాప్లో పెట్టి ఆ అమ్మాయి చేత ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తూ ఎంత నీచంగా ఉందంటే ఇది ఇంతకంటే డర్టీ పాలిటిక్స్ ఇంకెక్కడా ఉండదు చరిత్రలో. అంటే ఒక మహిళగా అయినా మీరు, అంటే మీ మహిళగా మీరు ఆ పోరాటం తెలుసు, ఆస్తుల కోసం ఎవరైనా అడ్డుపడితే ఏ విధంగా ఉంటుందో తెలుసు. అంటే మీరైనా ఒక మహిళగా ఆలోచించి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు? ఎందుకయ్యా, ఆయన రాష్ట్రంలో ఉండే లాస్ట్ పేదవాళ్ళ వరకు కూడా న్యాయం చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు లాంటి వాళ్ళు అసలు అవకాశమే లేదు. ఇంకా చంద్రబాబే నేర్చుకోవాలి, ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. అట్లాంటి గొప్ప సంస్కారి జగన్మోహన్ రెడ్డి గారు. మేము చూస్తున్నాం, 10 ఏళ్ల నుంచి చూస్తున్నాము. ఎవ్వరు ఆకలితో కూడా బాధపడకూడదు, పేద వర్గాలు అందరూ సంతోషంగా ఉండాలని 2,70,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసిన వ్యక్తి సొంత చెల్లికి అన్యాయం చేస్తాడంటే నమ్మాలా? వీళ్ళు చెప్తే నమ్మాలా? ఆస్తులు, తండ్రి ఆస్తులు ఎప్పుడో పంచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అన్న కూడా మొన్న ఆయనే కదా బయట పెట్టారు. ఇంకా మనం మాట్లాడటం ఏమన్నా అర్థం ఉందా దానికి? ఈయన ఆస్తులు, ఈయన సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా అమ్మాయికి రాసి ఇచ్చారు కదా, ఈవీఎంలు చేశారు కదా. చేస్తే ఆమె ఎంత కుట్ర తెరదీసింది. ఇప్పుడు అది ఈ టైంలో మరి ఏదంటే అటాచ్మెంట్లో ఉన్నాయి కనుక కదా, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఆస్తులను ఎప్పుడైనా ముట్టుకోవచ్చా? దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? అది అబ్బాయికి కదా కేసు. మళ్ళా తెలిసి కూడా కావాలని ఎందుకు చేసింది? తప్పు కదా అది. అందువల్ల కేవలం చంద్రబాబు చేతిలో ఒక పావులాగా మారిపోయి ఇష్టం వచ్చినట్టు ఆడుతున్న షర్మిల గారి మాటల్లో న్యాయం ఉందని మీరు నమ్ముతున్నారా? అంటే ఆ రోజు మేమే కాదు, ప్రజలు ఎవ్వరూ నమ్మటం లేదు. ప్రజలు ఎవ్వరూ నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి నిజాయితీపరుడు, అతను ఎవరికి అన్యాయం చేయడనేది స్ట్రాంగ్ బిలీవ్. అంటే ఆ రోజున ఏదైతే ఎంఓయూ చేసుకునేటప్పుడు కేవీపీ రామచంద్ర కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ దగ్గర ఉన్నారు, ఆయన అంగీకరించాడు అనేది కదా ఇప్పుడు వైఎస్ షర్మిల చెప్తున్నది. ఎంఓయూ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అందులో ఏముంది? కండిషన్ ఏముంది బాబు? ఆస్తులు రిలీజ్ అయిన తర్వాత, మన కేసు పోయి ఈడీ నుంచి రిలీజ్ అయిన తర్వాత మీరు తీసుకోండి అని చెప్పి అదే కదా లాస్ట్ లైన్, అదే కదా. మరి ఇంతకు ముందే ఎందుకు ఆమె వాళ్ళ అమ్మతో బలవంతంగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకుంది చెప్పండి బాబు? అస్సలు కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడమే తప్పు నా విషయంలో. ఇప్పుడు నేను కూడా నా విషయం ఏనాడు వ్యక్తిగత విషయం పెద్దగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇక మా కుటుంబంలో గొడవలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి ఎప్పుడు మాట్లాడు. ఎన్టీఆర్ జరిగిన అన్యాయం మీద నేను మాట్లాడుతూ చంద్రబాబునే టార్గెట్ చేశాను తప్ప నేను కుటుంబ సభ్యులను ఎవరిని నేను ఎప్పుడు టార్గెట్ చేయలేదు. మనకెందుకయ్యా వాళ్ళ కుటుంబంలో విషయం? మా కుటుంబంలో 100 ఉన్నాయి ఈరోజు, ఒకళ్ళు చాలా ఉన్నాయి సమస్యలు. ఇవన్నీ కూడా మాట్లాడితే బయట ఊరుకుంటారా? ఎప్పుడు అట్లా మీ ఆడవాళ్ళంటే ఒక రకమైన ఇది, బయట ఆడవాళ్ళంటే మాత్రం అనొచ్చు అన్నట్టుగా ఉంటే ఇట్లా తప్పు. ఈ ఆస్తి వివాదంలో షర్మిలని వైసీపీ పార్టీ నుంచి టార్గెట్ చేస్తున్న తీరు అంటే చివరికి విజయమని అనుమానిస్తున్న తీరు కావచ్చు, లేకపోతే
చాలా వరకు షర్మిలని టార్గెట్ చేస్తున్న తీరు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీరు మళ్ళీ మళ్ళీ ఏకపక్షంగానే మాట్లాడుతున్నారు. నన్ను అడిగితే షర్మిల్ని జగన్ టార్గెట్ చేయట్లా. షర్మిలే జగన్ని చేయటానికి, రాజకీయంగా లేకుండా చేయటానికి ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె ఎవరి అధీనంలో ఉన్నారో అందరికీ తెలిసినటువంటి విషయమే, కాదని అంటారా? చంద్రబాబు చెప్పినట్టు ఆమె ఆడుతున్న మాట వాస్తవం కాదా? ఆమె సొంత పార్టీని వదిలేసింది. చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా విమర్శ రాగానే ఆమె వచ్చి సమాధానం చెప్తా ఉంది. అందువల్ల బాబు, ఈ రాజకీయాలు ఆడించడంలో మహాదిట్ట చంద్రబాబు నాయుడు. ఎవరినైనా ఆయన కొనేయగలడు, ఎవరినైనా మేనేజ్ చేయగలడు. కోర్టులనే తప్పుదారి పట్టించిన మహాగణుడు. 18 కేసులు వస్తే పక్కదారి పట్టించిన మహాగణుడు ఆయన. అందువల్ల ఆయన పండిపోయి ఉన్నాళ్ళే అట్లాంటి వాటిల్లో. కుటుంబానికి సంబంధించి ఒక కొడుకు పెళ్లి కోసం కార్డు పట్టుకెళ్ళి దాన్ని కూడా తప్పుపట్టే పరిస్థితిని మీరు చూడట్లేదా? కార్డు తీసుకెళ్ళి ఇచ్చినంత మాత్రాన్ని ఎవరు కాదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆ కుటుంబానికి ఎప్పుడన్నా పడుతుందా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇద్దరు ఏ విధంగా ఈయన మీద కేసు కూడా వేశాడు కదా. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కాంగ్రెస్కి చెప్పి చేర్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఆ రోజు ఈవిడ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. బాలకృష్ణ ఇంట్లోనే కదా ఐటీడీపీ ద్వారా ఆవిడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నది. చివరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది కూడా ఆమె కదా. అట్లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు కార్డు ఇవ్వాల్సిన అవసరం ఏమన్నా ఉందా? అంత బాంధవ్యాలు ఏమైనా ఉన్నాయా ఈ రెండు కుటుంబాల మధ్య? ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మలాగా ఉంది ఈరోజు. వాళ్ళు ఏం చెప్తే అక్కడి నుంచి ఏది స్క్రిప్ట్ వస్తే అదే ఆమె చదువుతూ ఉన్నారు. ఒక్కటే తెలుసుకోండి, ఈరోజే కాదు ఎప్పటికైనా తెలుసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఎవరిని అన్యాయం చేయరు. ఆయన అంత జస్టిస్ పాటిస్తారు, ప్రజలకి న్యాయం చేస్తారు, కుటుంబానికి న్యాయం చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.